వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పామిడి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఒక వ్యక్తి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐలు హమీద్ ఖాన్, మోహన్ ప్రసాద్, రామకృష్ణ నేతృత్వంలో సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా 25,000 లంచం డబ్బుతో పాటు లెక్కలోకి రాని 56,330 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొమరోలు మండలం ఎడమకల్లు గ్రామ సమీపంలో లాలయ్య అనే రైతుకు చెందిన పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో మామిడి, నేరేడు, జామ పండ్ల మొక్కలతో పాటు 2 నీటి బోర్ల స్టార్టర్లు కాలిపోయాయి. దీనివల్ల రైతుకు సుమారు ₹1,00,000 వరకు నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసే విషయంపై రైతు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. పులివెందుల పట్టణంలోని మసీదులో వైసీపీ నాయకులు రసూల్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందులో పాల్గొని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యానికి ఇఫ్తార్ విందు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. సి బెల్గల్ మండలం కొండాపురం గ్రామంలో ఇరు వర్గాల యువకుల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. 2023లో జరిగిన క్రికెట్ పోటీల విషయంలో 2 రోజుల క్రితం వాగ్వాదం జరగడంతో యువకులు బంధుమిత్రులతో కలిసి దాడులకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పెద్దలు పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. ప్రస్తుతం గ్రామంలో పోలీసులు మోహరించారు. ఐనవేలి మండలంలో దట్టమైన పొగమంచు కురిసింది. తెల్లవారుజాము నుండే పల్లెలు, రహదారులు మంచుతో కప్పబడి జనజీవనం స్తంభించింది. పంట పొలాలపై మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రస్తుత దశలో ఉన్న పంటలకు తెగుళ్లు సోకి దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రహదారులపై 10 అడుగుల దూరం కూడా కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రకృతి అందాలను పంచుతున్న మంచు రైతులకు, ప్రయాణికులకు కష్టాలను మిగిల్చింది. నరసన్నపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సిబ్బంది కోసం 25 ఏళ్ల క్రితం నిర్మించిన క్వార్టర్స్ గత 10 ఏళ్లుగా మూలపడ్డాయి. దీంతో ఇక్కడ పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది అద్దె భవనాలలోనే నివాసం ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఎస్ఐ వసతి గృహం కూడా శిథిలావస్థకు చేరుకుంది. విలువైన ఈ స్థలంలో కొత్త క్వార్టర్స్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. మైలవరంలో ఏసీపీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత కర్టన్ సెర్చ్ నిర్వహించారు. సిఐ చంద్రశేఖర్ పర్యవేక్షణలో జరిగిన ఈ తనిఖీల్లో అవసరమైన పత్రాలు లేని 53 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సర్వీస్ పూర్తయిన వాహనాలను కూడా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం, జి కొండూరు, మైలవరం ఎస్ఐలు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం ముందు పిఎస్సిఎస్ చైర్మన్ గరికపాటి శ్రీనివాసరావు, మూలపాడు రైతులు నిరసన తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి తహసీల్దార్, వీఆర్ఓ నరేంద్ర డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అందాల అరకులోయ సమీపంలో ఉన్న చాపరాయి జలపాతంలో పర్యాటకుల సందడి తగ్గింది. గత వారం రోజులుగా పర్యాటకులు పెద్దగా కనిపించకపోవడంతో ఇక్కడ వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులతో మంచి వ్యాపారం జరుగుతుందని, అయితే ప్రస్తుతం పర్యాటకులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వాపోతున్నారు. సోమల మండలం కందూరు గ్రామానికి చెందిన గౌరీ ఆనంద్ కుమార్ అనే యువకుడిని 2003లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన ఊరి పెద్దలు శేఖర్, రమణ తదితరులు కట్టుబాట్లు తప్పారంటూ గౌరీ కుటుంబానికి 20,000 జరిమానా విధించి వారిని ఊరు నుంచి వెలివేశారు. తల్లిదండ్రులతో మాట్లాడితే 5,000 జరిమానా కట్టాలని గ్రామస్తులను నిబంధనలతో భయపెట్టారు. 2 ఏళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నామని, భర్తను దూరం చేశారని గౌరీ అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ఎదుట కన్నీటి పర్యంతమైంది. స్పందించిన ఎస్పీ వెంటనే చౌడేపల్లి సిఐ, సోమల ఎస్ఐలతో మాట్లాడి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.